నమస్కారం. ఎస్ఎన్ఎస్కి స్వాగతం. తిరుపతి జిల్లాలోని సుళ్లూరుపేట, తడ మండలాల్లో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలు జరగడంతో సిఐ మురళీకృష్ణ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ దొంగలను పట్టుకోవడం జరిగింది. ఆ యొక్క కేసు యొక్క వివరాలను వివరించడం జరిగింది. తిరుపతి జిల్లాలోని సుళ్లూరుపేట, తడ మండలాల పరిధిలో మోటార్ సైకిళ్లు దొంగతనం చేస్తున్న 5 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ మురళీకృష్ణ తెలియజేశారు. సుళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ 5 వ్యక్తులు బైక్ దొంగతనాలను ఏ విధముగా చేసేవారో వివరించారు. మోటార్ సైకిల్ దొంగతనం చేసే అలవాటు ఉన్న వీరు ఆ అనుభవంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు సిఐ తెలియజేశారు. ఈ 11 మోటార్ సైకిల్ విలువ సుమారు 11 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. గత 2-3 నెలల నుంచి దొంగతనాలు జరగడం జరిగింది. వీటికి సంబంధించి ముద్దాయిల యొక్క సమాచారం మేరకు ఈరోజు ఒక 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 10 లక్షల విలువ చేసినటువంటి 11 మోటార్ సైకిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దీంట్లో కుదిరి సాయి విఘ్నేష్ అని సిసిటీ డెవలప్మెంట్ కేసులో ఉన్నాడు. అతని మీద గంజాయి కేసులు ఉన్నాయి. అట్లయినా మునిశేఖర్ అని కూడా అతని మీద కూడా పాత గంజాయి కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరు కాకుండా వేనాడు చెందినటువంటి రాకేష్ ఆలియాస్ రాఖీ, గోపాల్, అదేవిధంగా బందిరి సూర్యనారాయణ ఆలియాస్ మిరపకాయ, మొత్తం 5 మంది కూడా చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ గంజాయి వాటికి కూడా అలవాటు పడి గంజాయి అమ్మకాలు కూడా చేసి వాడి వేరు. అయితే ఈ మధ్య ఈ గంజాయి అమ్మకాల మీద కఠినంగా వివరించడం వల్ల ప్లాన్ మార్చుకొని ద్విచక్ర వాహనాలను సులభంగా హ్యాండిల్స్ దగ్గర లాక్ని విరగొట్టడం, అవి తీసుకొని వెళ్ళి సెకండ్ హ్యాండ్లో వేరే వాళ్ళకి అమ్మాయి విధంగా ప్లాన్ చేసుకొని అన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టుకొని దొంగతనాలు చేయడం జరిగింది. వీటితో పాటు వంశీ అని ఇంకొక అతను కూడా ఉన్నాడు. ఇతను కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఇతనితో కూడా పాత ముద్దాయి. ఇతని మీద దాదాపు 15 కేసులు సుళ్లూరుపేట కూడా కూడా తడలో కూడా నమోదయ్యింది. ఈ సందర్భంగా మేము వాహనదారులు కూడా ద్విచక్ర వాహనదారులు చెప్పేది ఏంటంటే, ఈ మాంబట్టు సిసిటీవీలో పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా సుళ్లూరుపేట మరియు తడలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలని పార్కింగ్ చేసి బస్సులెక్కి కంపెనీలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క సమయంలో ఎవరైతే ఈ ఆగతాయిగా తిరిగే చిల్లర వ్యక్తులు, దొంగతనాలు చేసే వ్యక్తులు, పాత నేరాలు చేసే అలవాటు ఉన్న వ్యక్తులు ఉన్నారో వీళ్ళు ఆ హ్యాండిల్స్ని దగ్గర లాక్ బ్రేక్ చేసి వైర్లు కలుపుకొని అవి తీసుకొని వెళ్ళి 10,000, 15,000కి అమ్మడం జరుగుతుంది. సుమారు 1,00,000-1,50,000 పెట్టి ఒక వెహికల్ కొన్నప్పుడు దాని భద్రత ఎక్కడ పార్కింగ్ ఉన్న ప్రదేశంలో పెట్టుకోవడం, సేఫ్టీగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా వాహనదారులకి ఉంది. ఆ విధంగా కూడా మేము సుళ్లూరుపేట మరియు తడలో అనాథ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసే వారికి కూడా సూచనలు చేసేది ఏంటంటే, మీరు ఏదైనా పెయిడ్ పార్కింగ్లు రైల్వే స్టేషన్లో ఏదైనా పెయిడ్ పార్కింగ్లు ఉంటాయి, అక్కడ పెట్టుకోండి. మీ యొక్క వాహనాల భద్రత